అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలైతే రానున్న తరుణంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వివిధ పార్టీలు ఎన్నికల ప్రచారం చేసుకున్న నేపథ్యంలో ఎలా ఉంది ఎన్నికల ప్రచారం, ఎలా ఉంది పరిస్థితి ఏంటి, వైఎస్ఆర్సీపీ సాగుతున్నటువంటి మరి ప్రజాదరణ ఎలా ఉందనే అంశం మీద మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కమలారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారా మేడం? బాగున్నామండి. ఏంటి అసలు మీ ఫేస్ చెప్తుంది, చాలా బాగా తిరుగుతున్నట్టున్నారు. అవునండి, ఈ ఎండలకి. అవునవును. ఏంటి అసలు ఎలా సాగుతుంది ఎన్నికల ప్రచారం, ఎలా జరుగుతుంది, పరిస్థితి? బాగుందండి. సీఎం గారు కూడా కష్టపడుతున్నారు కదా, బాగా యాత్రలు, బస్సు యాత్రలు, ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. అవునవును. ఒక్కొక్కళ్ళ ఫేస్ కనపడుతుంది, మనం చూస్తున్నాం, రోజు వార్తలో చూస్తున్నాం. ఒక్కొక్కళ్ళ ఫేస్ అయితే బాగా ఇదైపోయి అయిపోయి ఈ ఉన్న సమయాన్ని ఎలా ప్రచారానికి వినియోగించుకోవాలనే ఆత్రంతో ఉన్నారు. అవును, తక్కువ రోజులు, తక్కువ టైం ఉంది కాబట్టి ఇంకా మనం 5 రోజులు కూర్చున్నట్టున్నాం కదా. అవునవును. ఎలా ఉంది మీ ప్రచారం? ఎలా ఉంది? బాగుందండి. ఎక్కడెక్కడ చేస్తున్నారు? ఎక్కడ తాడికొండ, గుంటూరు, అటు నర్సరావుపేటకి కూడా వెళ్ళాం, పల్నాడు వెళ్తా ఉన్నాము. ఇన్ని ఎండలో ఉష్ణోగ్రతలో 50 డిగ్రీలు చేరుకుంది, ఎలా వెళ్తున్నారు మీరు? అదే వెళ్తాం, మార్నింగ్ ఈవినింగ్ అట్లా వెళ్తున్నాము. మార్నింగ్ 8 అట్లా, ఈవినింగ్ టైం వెళ్తున్నాము. ఓకే, మీరు వెళ్తున్నారు, ప్రచారానికి వెళ్తున్నారు. ప్రచారానికి వెళ్ళిన సమయంలో ప్రజల నుంచి క్షేత్రస్థాయిలో ఇటువంటి ఆదరణ వస్తుంది, ఇటువంటి స్పందన వస్తుంది? బాగుందండి, అందరూ కూడా బాగా చెప్తున్నారు. మాకు మేము ఇన్ని రోజులు మమ్మల్ని గుండెలో పెట్టుకొని చూసుకున్నారు జగన్మోహన్ రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మేము ఆయన్ని గుండెలో పెట్టుకొని చూసుకొని ఓట్ల రూపంలో మేము ఆయనకి ఇచ్చేస్తామమ్మా అని చెప్తున్నారు. మీకు ఒక భరోసా ఇస్తున్నారు? కంపల్సరీ చెప్పు. ఎక్కడికి వెళ్ళినా గానీ చిన్నపిల్లలు కూడా జై జగన్ అంటున్నారు. మనం ఇట్లా నేను వెనక నుంచున్నారు, ఎవరని చూస్తే పిల్లలు చెప్తున్నారు జై జగన్ అని చెప్తున్నారు. చిన్న పిల్లల్లో కూడా నోటెడ్ అయిపోయింది, అసలు నోటెడ్ అయిపోయింది పిల్లలకు కూడా. స్పందన బాగుంది అంటున్నారు. కానీ తెలుగుదేశం వాళ్ళు ఒక మేనిఫెస్టో తీసుకొచ్చారు, మరి రైతులకు కానీ, లేకపోతే మహిళలకు కానీ, ఇతర యువతలకు కానీ, యువత మొత్తానికి ఉద్యోగాలకు సంబంధించి ఎలా ఉంది అంటే ఈ ఎన్టీఆర్కు సంబంధించినటువంటి, లేకపోతే తెలుగుదేశానికి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఏమైనా కనిపిస్తుందా క్షేత్రస్థాయిలో? ఎవరైనా అడుగుతున్నారా మిమ్మల్ని? అవన్నీ వాళ్ళు చూశారు, ఇంతకుముందు చూశారు, ఈ పెట్టినవి అన్ని కూడా ఆయన నమ్మరు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఆయన ఇంతకుముందు చెప్పి చేయలేదు కాబట్టి ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు నువ్వు ఎన్ని పథకాలు పెట్టినా ఏది చేసినా కానీ అంటున్నాడు 3 సిలిండర్లు ఇస్తానని, ఇంకా బస్సు ఏదో ఫ్రీ అని పెట్టిన, ఫ్రీ బస్ అని పెట్టినట్టు ఇవన్నీ కూడా, ఇంకా గ్యాస్ ఫ్రీ ఇస్తానని చెప్తున్నాడు. ఇంట్లో ఎంతమంది 15,000 ఇస్తానని చెప్తున్నాడు. ఇవన్నీ నలుగురు ఉన్నా ఇవన్నీ కూడా నమ్మే పరిస్థితి లేదు, అందరికి తెలుసు. ఆయన ఇంతకుముందు ఏం చేశాడమ్మా, ఇప్పుడు ఏం చేస్తాడు, ఏం చేయడు మాకు తెలుసమ్మా అని చెప్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే కాదని తెలుసు, ఇవన్నీ తెలిసిపోతున్నాయి అమ్మా. ఎట్లా ఇస్తాడు సిలిండర్లు, ఎట్లా ఇస్తాడు, బస్సు ఎట్లా పెడతాడు, ఈ ఎట్లా ఎంతమంది ఉంటే అంతమందికి ఎట్లా ఇస్తాడు, ఇట్లా అని అందరూ వాళ్ళకి కూడా తెలిసిపోయింది. వాళ్ళే చెప్తున్నారు ఏం చేయడమ్మా, ఇవన్నీ ఒట్టి మాటలేను, మేము ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం అంటే పెద్దగా మార్పులు లేకుండా నవరత్నాల ప్లస్ అంటూ తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో ప్రజలు ఎటువంటి ఆదరణ లభిస్తుంది? అదే కొన్ని పెంచారు కదా, అమ్మఒడి 15,000 17,000 చేశారు. 2,000 పెంచారు. ఇంకా రైతుది కూడా రైతు భరోసా పెంచారు. ఇవన్నీ కూడా 13,500 నుంచి 16,000 చేశారు. అన్ని కూడా పెంచారు కాబట్టి ఇది కూడా ఇది ఏంటంటే చేయూత ఇవన్నీ కూడా పెంచారు, డబల్ చేశారు. ఇవన్నీ చర్చించుకుంటున్నారు, ఇవన్నీ చర్చించుకుంటున్నారు. మాకు మంచి పథకాలు ఇట్లా బాగున్నాయి చెప్పుకుంటున్నారు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మేది లేదు. ఎందుకంటే వాళ్ళు చెయ్యని ఈ పథకాలు మేము నమ్ముతున్నాం అంటున్నారా మళ్ళీ? ఎందుకంటే సీఎం గారు అప్పుడు పెట్టినవి నెరవేర్చారు, 100కి 100% చేశారు కాబట్టి ప్రజల్లో నమ్మకం ఉంది. నువ్వు చేయలేదు కాబట్టి నీకు నీ నమ్మకం లేదు, వాళ్ళకి నమ్మకం లేదు, నిన్ను నమ్మరు కూడా. చంద్రబాబు నాయుడు నమ్మరు, ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. కానీ తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు మేనిఫెస్టో, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో కొత్తదనమే లేదు, మేము తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టోలో చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి, చాలా ప్రజలు కూడా చాలా స్పందిస్తున్నారని కూడా చెప్తున్నారు.
అంటే ఎట్లా ఇది నిజమేనా అంటే వాళ్ళు లేదు చెప్తున్నారు? లేదండి, ఎవరు నమ్మరని, నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే నువ్వు చేయలే, ఏం 600 హామీలు ఇచ్చావు, ఏం చేయలేదు కదా. ఉమ్. ఎన్ని హామీలు ఇచ్చాడు నన్ను నమ్మని అన్నాడు ఒకసారి, అంటున్నాడు ఒకసారి నమ్మని అంటున్నాడు. అంటున్నాడు కానీ నమ్మను నిన్ను. మన సీఎం గారు చెప్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ఎన్ని పెట్టావు కదయ్యా నువ్వు, ఏడి సింగపూర్ని చేస్తానా, సింగపూర్ లా చేస్తాం మన రాష్ట్రాన్ని అన్నాడు. ఉమ్. ఇంకా 25 సంవత్సరాలు 25,000 వేస్తానన్నాడు. ఎవరికి? ఆడపడుచు, ఆడబిడ్డ పుట్టితే 25,000 వేస్తానన్నాడు మహాలక్ష్మి పథకం. మహాలక్ష్మి పథకం కింద. ఉమ్. ఇంకా రైతుది రుణమాఫీ అన్నాడు, అది లేదు. డ్వాక్రా. ఇంకా డోక్రా అది పొదుపు సంఘాల వాళ్ళు వాడదన్నాడు, అది లేదు. ఉమ్. ఇళ్ల స్థలాలు అన్నాడు, అది లేదు. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం లేకపోతే ఉద్యోగ వృత్తి అన్నాడు, అది లేదు. ఉమ్. ఇవన్నీ కూడా ఎన్ని చెప్పాడు, 600 హామీలు చెప్పాడు. ఒక్కటి కూడా నువ్వు చేస్తే కదా నిన్ను నమ్మడానికి. ఉమ్. నువ్వేది చేయలేదు కాబట్టి నిన్ను ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కానీ వాళ్ళు చెప్తున్నారు అట్రాక్టివ్గా ఉంది, మాది ప్రజలు అసలు అడుగుతున్నారు, చాలా బాగుందండి, ఈసారి ఖచ్చితంగా మీరు అమలు చేస్తారని అడుగుతున్నారు, ఈసారి మీకు అందరికి మేలు చేస్తారని నేను చెప్తున్నాను, పేదవాళ్ళని కోటీశ్వరులు చేయడమే లేకపోతే సంపద సృష్టించడమే నా లక్ష్యం అంటున్నాడు. పేదవాడిని కోడీశ్వరుడు చేయడు ఆయనంతా. ఇంకా ఏదన్నా ఉంటే మొత్తం పోగేసుకుంటాడు అనమాట. ఇప్పటికే పెట్టాడు కదా అన్న, ఈయన ఎంత డబ్బు దాచిపెట్టాడో ఆయన. వేరే దేశాల్లో డబ్బు దాచిపెట్టి వీళ్ళందరూ పంచుతున్నాడు ఇప్పుడు. ఉమ్. ఈ పవన్ కళ్యాణ్కి కానీ, అవునా, ఈ పూరం దేశం వీళ్ళందరూ ఊరకు చేయరు కదా. ఎవరు ఊరికి ఎవరు అభిమానంగా ఎవరు ఉండరు. నువ్వు మరిదివైనా ఉమ్. నువ్వు బాబు అయినా ఏదైనా కానీ డబ్బే, ఎవరికైనా డబ్బే. అన్ని వ్యవహారాలు ఆర్థిక వ్యవహారాలేనా? అన్ని డబ్బే, పరిష్కారం డబ్బే. అందరికి పంచుతున్నాడు. నువ్వు పంచబట్టి నీ దగ్గర అందరూ ఉన్నారు, దుష్ట శక్తులు అందరు నీ చుట్టూ ఉన్నారు. నువ్వు దుష్టుడివి, ఉమ్. దుష్ట శక్తులందరూ నీ చుట్టూ ఉన్నారు. ఉమ్. నువ్వు పంచుతున్నావు కాబట్టే కదా. కానీ ఇప్పుడు నవరత్నాలు ప్లస్ అంటూ కొన్ని తీసుకొస్తున్నాడు, లేకపోతే కొనసాగింపు ఈ ప్రస్తుతం అమలవుతున్నటువంటి పథకాలను కొనసాగిస్తున్నారు. ఈ కొనసాగించే పథకాలని మళ్ళీ ఆపే పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నారా కోర్టుల ద్వారా ఏమైనా వెళ్ళి? చంద్రబాబు నాయుడు చేశారు కదా ఇప్పుడు, ఇంగ్లీష్ మీడియం మీద కేసులు వేశారు. ప్రస్తుతం చేసిన ఇంగ్లీష్ మీడియం మీద అప్పుడు కేసులు వేశారు. పేద అక్క చెల్లెళ్ళకి కూడా సొంత ఇంటికల్లా నెరవేర్చడానికి కేసులు వేశారు. వాలంటీర్ వ్యవస్థ మీద కూడా మన కేసులు వేశారు. తర్వాత గ్రామ వార్డు సచివాలయాల మీద కూడా కేసులు. అవాతాతల్ని కూడా ఇప్పుడు ఎంత నరకం చూపిస్తున్నారు పాపం. వాళ్ళు ఇంత ముందు ఈ 2 నెలల క్రితం ఇంటింటికి వెళ్ళి ఇచ్చేవాళ్ళకి పథకాలు. ఇప్పుడు మన వాళ్ళు ఎంత మంది చనిపోయారు ఎండలకి. ఎండలు ఎలా ఉన్నాయి, ఎండలు తిట్టుకుంటున్నారు, అసలు బూతులు తిడుతున్నారు, మామూలుగా తిట్టట్లా. అవ్వాతాతలు అనకూడదేమో ఇప్పుడు మనము. నువ్వెప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడిని తెగ తిడుతున్నారు కదా, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు చంద్రబాబు అని తిడుతున్నారు. నువ్వు చేసిన పనికి మేము ఎంత బాధలు పడుతున్నావు. అవ్వాతాతలను మామూలుగా నరకం చూపించట్లేదు కదా, చంద్రబాబు వాళ్ళే కదా ఇవన్నీ కూడా నష్టాలు. 30 మంది 32 చనిపోయారు. ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా. పేదవారికి ఇచ్చే ప్రతి సంక్షేమం అడ్డుకుంటున్నాడు కదా. ప్రతిదీ కూడా ఇదని కాదు అది అని కాదు, ప్రతి సంక్షేమం కూడా అడ్డుకుంటున్నాడు. కానీ ఇవన్నీ ప్రజలకు గుర్తుంటాయి అంటారా? ఎందుకు గుర్తుండవు? అంటే ఇప్పుడు మాకు రావాల్సిన పథకాలని చంద్రబాబు కోర్టుల ద్వారా అడ్డుకున్నారని ఒక అంశం ఏమన్నా ప్రచారం? ప్రతిదీ గుర్తుంటుంది వాళ్ళకి. వాళ్ళు బాధల్లో ఉన్నారు. ఇప్పుడు రైతుది కూడా ఆపినట్టున్నారు కదా. అవును, ఇప్పుడు సబ్సిడీ అది కూడా ఆపేసినట్టున్నారు. ఇప్పుడు రైతులు కూడా తిడుతున్నారు. నీ వల్ల ఇప్పుడు మాకు విద్యార్థులకు అందవలసిన విద్యా దీవెన అది కూడా అన్ని కూడా ఆగిపోయినాయి. రైతులు కూడా తిడుతున్నారు. వీళ్ళందరితో రైతులు కూడా తిడుతున్నారు. ఓకే, కమలారెడ్డి గారు, మీరుండేది మామూలుగా తాడికొండ నియోజకవర్గం అనుకుంటా? అవునండి, ఇది తాడికొండ నియోజకవర్గం కానీ మంగళగిరి కానీ రాజధాని ప్రాంతంగా చెప్పుకుంటూ ఉంటారు. ఈసారి ఈ ఎన్నికల్లో ఏంటి రాజధాని ఏమన్నా ప్రధాన అంశం అవుతుంది అనుకుంటున్నారు? రాజధాని ప్రాంతంలో అందరూ ప్రజలు వల్ల మనకి సపోర్ట్, సీఎం గారికి సపోర్ట్. అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా రాజధాని ప్రజల రాజధాని ప్రజలు 3 రాజధానులకి వాళ్ళు మద్దతు ఇస్తున్నారా? 3 రాజధానులు ఎవరికి కావాలండి? 3 రాజధానులు అంటే మనకి ఇక్కడ వీళ్ళు అమరావతి ఇదే కావాలంటున్నారు కానీ 3 రాజధానులే కావాలంట. ఎన్ని పట్టించుకునే నిధులు ప్రజలు లేరు. ఎందుకు రాజధాని గురించి పట్టించుకునేది లేదు. ఇప్పుడు మాకు ఊర్లోకి వాలంటీర్ వ్యవస్థ వచ్చింది, సచివాలయ వ్యవస్థ వచ్చింది, డాక్టర్ మామూలు విలేజ్ క్లినిక్ వచ్చింది, మళ్ళీ పోలీసు అది మామూలుగా అది కూడా వచ్చింది. అన్ని కూడా ఇప్పుడు రైతు భరోసా వచ్చింది, పోలీస్ వ్యవస్థ కూడా వచ్చింది, మహిళా అన్ని మన ఇంటి పక్కనే అన్ని ఇంటి దగ్గర మనం ఎంటర్ అవ్వగానే వరుసనే అన్ని కూడా రైతు భరోసా కేంద్రాలు అన్ని కూడా వచ్చినాయి. రాజధాని ఎవరికి కావాలి? నువ్వు రాజధాని ఎన్ని ఉన్నాయి కదా, రాజధాని నువ్వు ఎక్కడ ఉంటే మాకెందుకమ్మా? ఎన్ని రాజధాని ఎవరికి కావాలి? 30,000 ఎకరం కొనుక్కున్న చంద్రబాబుకి కావాలి. కమలారెడ్డి గారు 2019 అయితే రాజధాని ప్రాంతం అనుకున్నారు. ఆ ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 సీట్లు సాధించారు.
ఈసారి ఆ పరిస్థితి ఉందా రాజధాని గ్రామాలలో? వస్తాయా? వస్తే గెలుస్తారండి. ఎందుకంటే చేసిన పథకాలు అలాంటివి చేశారు, మంచి చేశారు. ప్రతి ఇంటికి కూడా గడప గడపకి వెళ్ళారు. అందరూ మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలని మంచి మనసుతో చేశారు. కానీ రాజధాని మీద, రాజధాని ఇక్కడే ఉండాలి, రాజధాని ప్రాంతం ఈ ప్రాంతంలోనే ఉండాలి, ఒకే రాజధాని ఉండాలి, అది కూడా అని రైతులు కానీ లేకపోతే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఒక ఉద్యమాలు జరిగినాయి. ఈ ఉద్యమాలు ఏం గుర్తుకు రావట్లేదా ప్రజలకి? ఉద్యమాలు చంద్రబాబు నాయుడు చేయించినేగా. నిజంగా హార్ట్లీగా ఎవరు చేశారండి? ఆడ పొలాలు కొనుక్కున్న వాళ్ళు చేశారు. నారాయణ ఏదో 4,000 ఎకరం నారాయణ బినామీ సురేష్ ఏదో ఆయన వీళ్ళందరిని పోగు చేసి జనాలని, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా ఎవరికి కావాలి? ఇప్పుడు అక్కడ భూములు ఉన్న వాళ్ళకి కావాలి. 100 ఎకరం 200 ఎకరాలు 4,000 ఎకరాలు కొనుక్కున్న వాళ్ళకి అక్కడ రాజధాని ఎందుకు? వాళ్ళకి బెనిఫిట్ కోసం. ఓకే, చివరిగా చెప్పండి కమలారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు, ప్రపంచంలాగా వస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు మీటింగులు కూడా అదే స్థాయిలో వస్తున్నారని చెప్పుకుంటున్నారు. అంటే ఏంటి ప్రజలు చివరికి మరి ఎవరికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది? మనం చూస్తున్నాగా, వస్తున్నారా చంద్రబాబు నాయుడుకి ఒక్కొక్క రోజు మనం చూపిస్తున్నారు కదా. అందరు కొంతమంది లేచిపోవటం, ఆయన మీటింగ్లు వినలేక, ఆయన మాట్లాడే భాష వినలేక, ఆయన తట్టుకోలేక లేచిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ ఎవరు అంత అయిపోయిందా కూడా అట్టనే మామూలుగా కాదుగా. అందరు లేడీస్ కూడా అసలు ఆ పాటలకి స్టెప్పులు మామూలుగా వేయట్లేదు, సినిమాలో స్టెప్పులు లాగా వేస్తున్నారు. మామూలుగా ఇట్లా స్టెప్పులు మంచిగా వస్తున్నారు. చాలా ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు. 100% అండి, 100% సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారు. మళ్ళీ కూడా అందరు ప్రజలు ఆదరిస్తారు. సంక్షేమ పాలన రాబోతున్నా, పథకాలు మళ్ళీ కూడా సంక్షేమ పథకాలు అన్ని కూడా అందరికీ అందుతాయి. వీళ్ళకి కూడా నేనేం చెప్తానంటే, మీరు మోసపూర్తిగా అన్ని కూడా మీరు మోసపోవద్దు, ఆలోచించుకొని మీరు ముందుకు అడుగులు వేయాలి. మీకు మంచి ఎవరు చేశారో వాళ్ళకి మీరు వెనక ఉండి మీరు వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలని నేను వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, ఓటు ఇది కాదని. ఏం చెప్తున్నారు? ఓటు మీరు వేసేది ఓటు కాదు, ఓటు కాదు, ఇది మీరు మీ భవిష్యత్తు మీరు నిర్ణయించుకోవాలి. అంతే కదా, 5 సంవత్సరాల భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఇది చంద్రబాబు నాయుడు కను నాకు జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ కాదు, పేదలకి పెత్తందారులకి మధ్య పోటీ అని చెప్తున్నారు. 100% అదే 100% వాస్తవం. 100% సీఎం గారు చెప్పింది వాస్తవం. గెలిపించుకుంటే పేదలందరూ కూడా సంతోషాలతో ఉంటారని నేను కూడా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తుంటాడు, అవును ఇది ఓటు కాదు, అవును మీ 5 సంవత్సరాల భవిష్యత్తు. అవును చెప్తున్నాను, నేను కూడా చెప్తున్నాను. మీరు ఆలోచించుకోవాలి, ఆలోచించుకొని మీకు మంచి ఎవరు చేశారు? 14 సంవత్సరాలుగా ఉన్న చంద్రబాబు ఏం చేశాడు, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని మీరు ఆలోచించుకొని, మీరు ఎవరు మంచి చేశారని మీరు ఆలోచించుకుని ఆలోచనతో ముందుకు పోవాలని నేను చెప్తున్నాను. ఓకే, ఇది కమలారెడ్డి గారు చెప్తున్నారు. ఏదైతే ఉందో 5 సంవత్సరాల్లో ఎటువంటి పాలన జరిగింది, 14 సంవత్సరాల్లో ఎటువంటి పాలన జరిగింది అనేది విజ్ఞతతో చూసుకొని మీరు ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి. ఇది ఓటు కాదు, 5 సంవత్సరాల భవిష్యత్తు అని కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ మరి ఓటు హక్కును వినియోగించుకోండి, మీ హక్కుని సఫలం చేసుకోవాలని మైరా మీడియా సవినయంగా కోరుకుంటుంది. నమస్కారం. థ్యాంక్ యూ.